మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీడిఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం. అదే విధంగా ఈ వీడియోలో డిఎస్సికి సంసిద్ధమవుతున్న ప్రతి ఒక్క పర్సన్కి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఏజ్, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, అప్లై డేట్, అప్లై లాస్ట్ డేట్, ఎగ్జామ్ డేట్, వాటి అన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిటిక్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. Right? సో డిఎస్సి, మెగా డిఎస్సి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే చాలా తక్కువ టైం ఉంది, చూద్దాం. మరి ప్రతిదీ ఏదైనా వెయిట్ చేసి చూస్తే ఒక గుడ్ న్యూస్, దీంతో పాటు ఇంకో గుడ్ న్యూస్ కూడా వినొచ్చేమో. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఇది 20న రావడం జరిగింది. మనకి తెలుసు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి 20 నుంచి 15 వరకు, నెక్స్ట్ మే 15 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మే 20న మనకి ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డౌన్లోడ్ ఎప్పుడు అవుతుంది? హాల్ టికెట్స్ మే 30న డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది హాల్ టికెట్స్. మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పటి నుంచి? జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు, దాదాపు 30 డేస్ అయితే ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఎక్కడ ఉన్నాయి. జూన్ 6 నుండి జూలై 6వ తేదీ వరకు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుంది. మరి జూన్ నుండి జూలై వరకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇనిషియల్ కీ అనేది ఎగ్జామ్ జరిగిన 2 డేస్లో ఇనిషియల్ కీ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6వ తేదీన ఎగ్జామ్ జరిగితే 8వ తేదీన వస్తుంది. 8వ తేదీన ఎగ్జామ్ జరిగితే 10, అంటే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి 2 డేస్ తర్వాత ఇనిషియల్ కీ అనేది వస్తుంది. రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ఇనిషియల్ కీ, ఒకవేళ ఇనిషియల్ కీలో ఏమైనా మిస్టేక్ వచ్చిందంటే దాంట్లో ఆ 1 వీక్లో మనం అబ్జెక్షన్ అనేది రైట్ చేయాలి. 7 డేస్, విత్ ఇన్ 7 డేస్లో, ఓకేనా, విత్ అథెంటిక్ ప్రూఫ్తో పాటు. రైట్. రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ. సో ఫైనల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 7 డేస్ తర్వాత ఫైనల్ కీ, అంటే మనం రాసిన ఎగ్జామినేషన్ తర్వాత 7 డేస్ తర్వాత ఫైనల్ కీ వస్తుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ అనేది మార్క్ ఆధారంగా అప్పటికి జరిగినటువంటి ఫైనల్ కీ జరిగినటువంటి అనౌన్స్మెంట్ రూపంలో మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మెగా డిఎస్సిలో టోటల్గా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు, ఈ పీడిఎఫ్ అందరి దగ్గర ఉంది. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, స్క్రీన్లో చూపిస్తున్నాను జస్ట్. సో ఇక్కడ మొత్తం 13 జిల్లాలో లాంగ్వేజ్ 1కి సంబంధించి 536 ఉన్నాయి. అలాగే ఎస్ఏ హిందీ 492, ఎస్ఏ ఇంగ్లీష్ 1032, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 655, అలాగే ఎస్ఏ ఫిజిక్స్ 599, అలాగే బయాలజికల్ సైన్స్ 902, సోషల్ 1329, అలాగే ఎస్ఏ పిఈ 1664, ఎస్జిటి 5985. టోటల్గా ఇక్కడ ఎన్ని పోస్టులు వచ్చాయి అంటే 1392 పోస్టులు వచ్చాయి. హైయెస్ట్గా మనకి ఏ పోస్టులు ఉన్నాయి అంటే పిఈ. ఫస్ట్ పొజిషన్ దేనికి వస్తుందంటే పిఈ, సెకండ్ పొజిషన్ దేనికి వస్తుంది అంటే సోషల్, థర్డ్ పొజిషన్ దేనికి వస్తుంది అంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ థర్డ్ పొజిషన్లో ఉంది. అంటే మొత్తం ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి మనం చూస్తే ఎస్జిట్లో హైయెస్ట్ పోస్ట్ ఏ జిల్లాలో ఉంది అంటే 1817తో పాటు కర్నూలు డిస్ట్రిక్ట్ లో 1817 పోస్టులు ఉన్నాయి. సెకండ్ మనం చూస్తుంటే హైయెస్ట్ పోస్ట్ ఇంకొక 976 చిత్తూరు అండ్ కర్నూలు. చిత్తూరులో 976 ఉంటే కర్నూలులో మాత్రం 1817 పోస్టులు అయితే ఉన్నాయి. లోయెస్ట్ పోస్ట్ అనేది చాలా 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 లోయెస్ట్ అంటే శ్రీకాకుళం, నెల్లూరు, ఈ రెండింటి జిల్లాలో మాత్రం. అలాగే విజయనగరంలో కూడా 200. సో అలాగా విశాఖపట్నంలో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలో తక్కువే. కానీ శ్రీకాకుళంలో ఇంకా తక్కువ ఉన్నాయి, 113 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే నెల్లూరులో 115 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో విజయనగరం చూస్తే ఎస్జిట్లో 215 ఉన్నాయి. అలాగే విశాఖపట్నం చూస్తే 239 ఉంది. సో ఈస్ట్ గోదావరి 423, వెస్ట్ గోదావరి 420, అలాగే కృష్ణా 545, గుంటూరు 521, అలాగే ప్రకాశం 106 ఉన్నాయి.
సో 106 ఇంకా ఇది ఇంకా లోయెస్ట్. ప్రకాశం అనేది ఇంకా లోయెస్ట్ అని చెప్పొచ్చు. సో కడపలో 298, అనంతపురంలో 202, ఇలా టోటల్గా 5985తో పాటు ఎస్జెటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటి గురించి తెలుసు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రైట్, మనం ఎక్కడ చూస్తాం ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి కదా. దీంట్లో ఏ డిస్ట్రిక్ట్ లో మొత్తం 13 జిల్లాలు, తెలుగుకి 13 ఉన్నాయి, హిందీ 21, ఇంగ్లీష్ 34, మ్యాథ్స్ 55, ఫిజిక్స్ 83, అలాగే బయాలజీ సైన్స్ 44, సోషల్ 24, టోటల్ గా ఎస్జిటి 601, అలాగే ఎస్ఏపి 881 టోటల్ గా ఉండడం జరిగింది. హైస్ట్ దీంట్లో చూస్తుంటే మనకి ఫిజిక్స్ కి ఇక్కడ హైస్ట్ అయితే ఉన్నాయి. ఏది? సో ఈ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంకి సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్లో హైస్ట్ పోస్టులు ఏదైనా ఉన్నాయంటే ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్ హైస్ట్ ఉంది, తర్వాత హైస్ట్ ఏంటంటే బయాలజీ సైన్స్, లోయెస్ట్ అంటే పిఈగా ఉంది. అలాగే ఈ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఎస్జిటి అయితే విశాఖపట్నం 4, ఏలూరు 6, కడప అయితే 3, ఇక్కడ 13 అయినాయి. పీఈటీకి అయితే 2 ఉంది, టోటల్ గా 15 పోస్టులు ఉన్నాయి. సో ఇలా టోటల్ గా మనం చూస్తే స్కూల్ అసిస్టెంట్ 7487, ఎస్జిటి ఏమో 6599, పీఈటీ అయితే 2, సో గ్రాంటల్ 14,088 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు మనం క్లియర్గా విందాం. సో వేకెన్సీస్ ఆఫ్ ది డిజేబుల్డ్ కి సంబంధించిన ట్రైన్ టీజీటీకి సంబంధించినవి టోటల్ గా 1, అలాగే హిందీ 3, మ్యాథమెటిక్స్ 2, పిఎస్ 5, బయోసైన్స్ 2, పీఈటీ 3, ఎస్జిటి 15, టోటల్ గా 31 ఉన్నాయి. ఇవి కూడా టోటల్ కలవాలి. నెక్స్ట్ ఎక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్, గురుకులం మొత్తం సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. సో ఇక్కడ స్టేట్ మరియు జోనల్ వైజ్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ప్రిన్సిపల్ లో స్టేట్ లెవెల్ మొత్తం పని 52 ఉన్నాయి. జోన్ 1, 2, 3, 4 లేదు. పీజీటీకి టోటల్ గా స్టేట్ లో 53 ఉన్నాయి, జోన్ 73. అలాగే జోన్ 1, 2, 3, 4 కలిపి ప్రిన్సిపల్ అయితే స్టేట్ ఇక్కడ మనం చూస్తుంటే టోటల్ గా 208 స్టేట్ లో. జోన్ 1 లో 400, జోన్ 2 లో 348, జోన్ 3 లో 570, జోన్ 4 లో 608, టోటల్ గా 2228 పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 1, 2, 3, 4 కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇలా జోన్ 1. అలా టోటల్ 13 జిల్లాలు కలిపి 4 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టోటల్ పోస్టులు స్టేట్ లో 259 ఉంది, ఓకేనా. ఇక్కడ 400, 300, 500 జోన్ 4 లో. సో 2259 పోస్టులు అయితే ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో టోటల్ ఎంత? 14,088, అండ్ స్టేట్ లెవెల్ జోనల్ కలిపి 2259, టోటల్ గా 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. క్లియర్గా ఇక్కడ మనం తెలుసుకున్నాం. రైట్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ. ఎవరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏం తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్ లో ఇప్పుడు క్లియర్గా ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది, ట్రైనింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే టీచర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారంటే ఇక్కడ ఎస్ఏ అండ్ ఎస్జిటి ఖచ్చితంగా వీరికి ఉండాల్సింది ట్రైనింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. మనం సబ్మిషన్ చేసేటప్పటికి మన దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఓకేనండి. సర్టిఫికేట్ ఖచ్చితంగా మన దగ్గర ఉండి తీరాల్సిందే. సో ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్లస్ అకాడమిక్ కూడినటువంటి సర్టిఫికేట్ ఉండాలి, ఓకే. సో ఎడ్యుకేషన్ కి సంబంధించి అది కూడా చూడండి, ట్రైనింగ్ డిఎడ్, బిఎడ్ ఇది ఖచ్చితంగా మన దగ్గర ఉండి తీరాల్సింది. గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ అండ్ ఇంటర్మీడియట్ ప్లస్ డైట్ వీటితో పాటు ఉండాలి, ఓకేనా. మరి వీటితో పాటు టెట్ క్వాలిఫికేషన్ అయినటువంటి ఎవరైతే క్వాలిఫై అయ్యారో టెట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సింది. నెక్స్ట్ ఏజ్, ఓకే. ఈ క్వాలిఫికేషన్ గురించి ప్రతి ఒక్క పోస్ట్ అంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఒకటి, ఎస్జిటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఒక సపరేట్ వీడియోలో నేనైతే మీకు అందుబాటులో తీసుకొస్తాను. ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రూపంలో ఉండదు స్కూల్ అసిస్టెంట్లో. సో వాటి గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ అయితే అందరికి ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండి. సో 18 years నుండి 44 years వరకు ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. 44 years
దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే వీరికి ఎంతవరకు కల్పించారంటే 1/7/2024కి ఈ 44 ఇయర్స్ మెన్షన్ చేశారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్కి అయితే ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసి 49 ఇయర్స్ వరకు ఎక్కడ అవకాశం కల్పించడం జరిగింది. రైట్. ఒకవేళ డిజేబిలిటీ కానీ డిజేబిలిటీ అయితే వీరికి ఎన్ని ఇయర్స్ అంటే 54 ఇయర్స్ వరకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఎక్కడ 10 ఇయర్స్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. టోటల్గా 54 ఇయర్స్ వరకు అప్లై చేసే అవకాశం అయితే వీరికి ఉంది. ఎవరు డిజేబిలిటీ అయితే. ఒకవేళ అదర్స్ అయి ఉంటే 49 ఇయర్స్ వరకు అప్లై చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అడిషనల్ 3 ఇయర్స్ వరకు వాళ్ళకి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా. రైట్. మరి వీళ్ళకి అంత ఏజ్ ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా తిరిగి చూడవసరం లేదు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటికి అందరికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో టోటల్గా మనకి 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటే 100 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటే ఈ 100 మార్క్స్లో 80 మార్క్స్కి సిబిటి ఉంటుంది. మరి 20 మార్క్స్ ఏంటి ఉంటుంది అంటే సో 80 మార్క్స్కి సిబిటి ఉంటుంది. మరి 20 మార్క్స్కి ఏముంటుంది అంటే ఏపీ టెట్ ఎవరేజ్ 20% 20 మార్క్స్ అనేది టెట్ వెయిటేజ్లో వచ్చినటువంటి మార్క్స్ని ఎక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అయితే పీఈటీ ఎవరైతే ఉన్నారో ఈ పీఈటీకి వీరికి అయితే టెట్ ఉండదు కాబట్టి పీఈటీకి కేవలం 100 మార్క్స్ మాత్రం వీరికి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా. సో మనం రాయాల్సింది కేవలం 80 మార్క్స్ సంబంధించిన సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డిఎస్సి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. రైట్. మరి 80 మార్క్స్ అన్నాం. స్ట్రక్చర్ ఫర్ ద టీచర్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ నాన్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ అసిస్టెంట్ చూడండి, అసిస్టెంట్ పోస్ట్ గా అప్లై చేసిన వారు లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ వీరికి ఎస్జిటి టీజిటి అండ్ స్పెషల్ ఎవరైతే ఉన్నారో వీరికి ఏ విధంగా ఉంటుంది. ముందు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ సంబంధించి చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ వస్తాయి 10 మార్క్స్. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ వస్తాయి 5 మార్క్స్. క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 క్వశ్చన్స్ వస్తుంది 5 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్స్ అన్నమాట. ప్రతి ఒక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్స్ ఉంటుంది. అలాగే కంటెంట్ సో నాలుగోది ఏంటంటే కంటెంట్ ఎవరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ అంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి టోటల్గా ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉంటుంది 40 మార్క్స్ ఉంటుంది. అలాగే మెథడాలజీ ఆఫ్ కాన్సర్న్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి అప్లై చేస్తే ఇంగ్లీష్ మెథడ్ నుంచి టోటల్గా 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఎక్కడ ఉంటుంది. టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటుంది 80 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో రైట్ మనం అనుకున్నాం ఇప్పుడు 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎస్జిటికి సంబంధించినటువంటి టోటల్గా 2 hours and 30 minutes వీరికి జరగబోయే ఎగ్జామినేషన్ టోటల్గా వీరికి కూడా 80 మార్క్స్ ఉంటుంది. 80 మార్క్స్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 16 క్వశ్చన్స్ 8 మార్క్స్ వీరికి మోడిఫై జరిగింది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయితే 8 క్వశ్చన్ ఇస్తారు 4 మార్క్స్ మాత్రమే. క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ అయితే 16 క్వశ్చన్ 8 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి వీరు ఎవరైతే ఆప్షనల్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే 1 చూజ్ చేస్తుంటారో వారికి 16 క్వశ్చన్ 8 మార్క్స్. అలాగే 8 క్వశ్చన్స్ బిలాంగ్స్ టు మెథడ్ నుంచి. ఇది కంటెంట్ నుండి వస్తే ఇంకోటి మెథడ్. సో మనకి ఉన్నటువంటి లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ 1. మరి లాంగ్వేజ్ 2 అందరికి ఇంగ్లీష్ కామన్. సో లాంగ్వేజ్ 2కి కంటెంట్ నుంచి 16 క్వశ్చన్స్ వస్తే 8 మార్క్స్ వస్తుంది. 8 క్వశ్చన్ మెథడ్ నుంచి వస్తుంది 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ కి టోటల్ గా 16 క్వశ్చన్ వస్తుంది మ్యాథ్స్ ఇది అందరికి కామన్. సో 8 మార్క్స్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ లో మ్యాథ్స్ అలాగే సైన్స్ సోషల్ ప్రతి ఒక్క దాని నుంచి 8 మార్క్స్ మెథడ్ 4 మార్క్స్. సో మనకి ఇక్కడ తెలుగు అలాగే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్. సో తెలుగు మ్యాథ్స్ సైన్స్ సోషల్ నుంచి ప్రతి సబ్జెక్ట్ నుంచి 8 మార్క్స్ వస్తుంది. 8 5s 40 మార్క్స్. ఓకే. ఎన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ ఎన్ని మార్క్స్ 4 మార్క్స్. సబ్జెక్ట్స్ ఎన్ని 5 20 అంటే 60 మార్క్స్ మనకి ఎక్కడ వచ్చింది. రిమైన్ 20 మార్క్స్ ఏంటంటే ఇది
20 మార్క్స్ ఏంటంటే ఇది జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్, క్లాస్ రూమ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది టోటల్ గా 20 మార్క్స్ ఉంటుంది. సో మొత్తం కలిపి 80 మార్క్స్ కి సిబిటి అయితే ఉంటుంది. ఇంకోటి మనం చూసాం సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, మనం ఏదైతే రాసామో మనం సిబిటి మనం ఏదైతే రాసామో ఎగ్జామ్ ప్లస్ అలాగే టెట్ ఏదైతే ఎగ్జామినేషన్ ఉంటుందో వీటి నుంచి 20 టోటల్ గా 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అకార్డింగ్ టు ది రోస్టర్, అకార్డింగ్ టు డిస్ట్రిక్ట్ వచ్చినటువంటి మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ బట్టి మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మార్క్స్ బట్టి. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎక్కడ క్లియర్ గా దృష్టి పెట్టాల్సింది కంటెంట్ పైన. ఓకే, ఎనీహౌ ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా చదివితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తాం, వీటన్నిటి గురించి మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడదాం. మన దగ్గర అయితే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. సో మై డియర్ ఆస్పిరెంట్, దోస్ హూ ఆర్ విల్లింగ్ టు అవర్ అకాడమీ, ప్లీజ్ గో త్రూ ది ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ పిఆర్ అకాడమీ అని డౌన్లోడ్ చేసుకుని అక్కడ కోర్స్ ఉంటుంది, పర్చేస్ చేయవచ్చు. ఓకే, ఫర్దర్ వీడియోలో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.